మన యొక్క ధ్యానం కొరకు యాకోబు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వాక్యమని చదవండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారుని ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. But let patience have her perfect work, that ye may be perfect and entire, wanting nothing. మీరు సంపూర్ణులను అనురాగులను ఏ విషయంలోనూ కొదువులేని వారుగా ఉండుటకు ఓర్పు మీ విషయంలో తన క్రియని కొనసాగనివ్వుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మిక్కిలి అవసరమైన ఒక స్వభావం. ఈ దినముల్లో మన యొక్క జీవితంలో లేని కార్యమే ఓర్పు. చాలా విషయంలో మనం తొందరపడుతున్నాం. మన జీవితంలో అన్నిటికీ తొందరపడుచున్న వారుగా ఉంటున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు ఆరాధన అయిన తర్వాత కూడా చూడండి, ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు త్వరగా వచ్చిన వాళ్ళు ఎప్పుడో ముందుగానే వచ్చి సిద్ధపడి వచ్చి కూర్చున్న వాళ్ళు తొందరపడరు. లేటుగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నా పర్వాలేదంటారు. లేటుగా వచ్చిన వాళ్ళు తొందరగా వచ్చి సైడ్లో వచ్చి దూరుతారు. మన వాళ్ళు ఎంత ఓర్పు గలవారు. బ్రదర్స్ సైడ్ పర్వాలేదు, దేవుని కృప ద్వారా లైన్లోనే వస్తారు. సిస్టర్ సైడ్ మాత్రం వాళ్ళని కూడా ఇటు తోస్తారు. ఇన్ని వాక్యాలు ఇన్ని సంవత్సరాలుగా వింటున్నాం, ఎలా ఒక 10 నిమిషాలు ఓర్పుతో ఉండలేరా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విషయం మాత్రమే కాదు, ఉదాహరణగా చెప్పుచున్నాను, మనకు ఓర్పు చాలా తక్కువగా ఉంది. ఓర్పు లేని వారి యొక్క జీవితంలో ఈ 3 అనుభవములు ఉండవు. యాకోబు తన యొక్క పత్రికలో రాయిస్తున్నాడు, 3టికి క్రియ చేయాలి. ఒకటి సంపూర్ణులై ఉండాలి, రెండవది మన యొక్క జీవితంలో అనురాగము గలవారు, ప్రేమతో ఉన్నవారే ఉండాలి. మన జీవితంలో ఏ విషయములోనూ ఆత్మీయమైన ఏ కార్యములలోనూ కొదువులేని వారుగా ఉండవలనంటే ఓర్పు క్రియ చేయాలంట. ఓర్పే లేదు, ఇంకా ఎలా క్రియ జరిగిద్ది? ఓర్పు సహనం అనేది మన యొక్క జీవితంలో లేదు, ఎలా మన యొక్క జీవితంలో క్రియ జరిగిద్ది? దేవుడు కూడా ఎలా మన యొక్క జీవితంలో క్రియ చేయగలరు? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సరిగా చెప్పాలంటే దేవుని యొక్క క్రియ ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరగాలంటే ఆ వ్యక్తిలో తాను ఓర్పుతో తాను ఉండవలసి ఉన్నది. ఏ విషయమైనా సరే, ఒక వ్యాధి వచ్చినప్పటికైనా, జీవితంలో ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు, జీవితంలో ఏమైనా ఇబ్బందులు ఇరుకులు కొన్ని నిందలు వచ్చినప్పుడు దేవుని యొక్క క్రియని వారు చూడాలంటే ఓర్పుతో మౌనముగా ఉండాలి. లేకపోతే దేవుని క్రియని చూడలేం. తొందరపడి మనమే ఏదో ఒక మార్గం ఎన్నుకుంటాం. తొందరపడి వాటిలో నుండి విడుదల పొందాలని ఒక మార్గం ఎన్నుకుంటాం. సమస్యలు వచ్చిన వెంటనే మనుషుల దగ్గరికి వెళ్ళి వారు మనకు దారి చూపిస్తారు అనుకుంటాం. ఏమైనా ఇరుకులు ఇబ్బందులు వచ్చిన వెంటనే దానికి వెంటనే మనమే ఏదో ఒక ఉపాయములని మనము తెలుసుకొని తొందరపడుతున్నాం. అప్పుడు అక్కడ దేవుని యొక్క క్రియని మనం చూడలేకపోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం తొందరపడుతున్నట్టు దేవుడు తొందరపడేవారు కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అర్జెంటుగా కొన్ని విషయములని మనం అనుకుంటాం, అర్జెంటుగా చెప్పాలి, దీన్ని ఆలస్యం అవుతే ఏదో ప్రమాదం జరిగిపోయిద్ది, ఆలస్యం అవుతే ఏదో కీడు జరిగిపోయిద్ది, ఆలస్యం అవుతే వారికి ఏదో కీడు సంభవించబోతున్నదని ఏదో తొందరపడతాం. మనం దేనికి తొందరపడవలసిన అవసరం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కంగారు పడిపోయి తొందరపడిపోయి మనం ఏమి చేసినా మనలో దేవుని యొక్క క్రియని మనము చూడలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం తొందరపడుతున్న కార్యమునకు వచ్చినట్లయితే ఇదే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయమునకు వచ్చినప్పుడు 19వ వాక్యము 20వ వాక్యముని చదివినప్పుడు మనము వినుటకు వేగిలపడువారుగా కాకుండా మాట్లాడుటకును
కోపించుటకును త్వరపడుచున్నాము. చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. 20వ వాక్యం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. Wherefore, my beloved brethren, let every man be swift to hear, slow to speak, slow to wrath, for the wrath of man worketh not the righteousness of God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వినుటకు వేగిలపడుచున్న వారై మాట్లాడుటకు నిదానించువారుగాను, కోపించుటకు నిదానించువారై ఉండాలి. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే నరుని యొక్క కోపము దేవుని క్రియని చేయనివ్వదు. దేవుని నీతిని నెరవేర్చడం అంటే దేవుని మనసులో ఉన్న క్రియని ఆయన చేయాలి. దేవుని మనసులో ఆ క్రియని ఒక వ్యక్తి యొక్క జీవితంలో చేయాలంటే తాను నిదానించువాడై ఉండాలి. తొందరపడుచు, ఓర్పు లేకుండా, సహనము లేకుండా తొందరపడుచు ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో దేవుని క్రియని మనం చూడలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము తొందరపడవలసిన ఒకే ఒక కార్యము, యేసు ప్రభు యొక్క రాకడ కొరకు త్వరగా సిద్ధపడాలి. యేసు ప్రభు యొక్క రాకడ కొరకు త్వరగా మన యొక్క జీవితంలో మారాలి. మనం మాట్లాడటానికి చాలా స్పీడ్గా ఉంటాం, ఇతరుల మీద కోపపడటానికి చాలా స్పీడ్గా ఉంటాం, కానీ దేవుని యొక్క కార్యముల్లో చాలా స్లోగా ఉంటాం. అన్ని తలకిందులో ఉన్నాం మనం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితం వచ్చి ఇప్పుడు తలకిందులో ఉంది. లోకమంతా ఒకసారి పాస్టర్ టి.యు. థామస్ గారు ఇలా చెప్పి ఉన్నారు, క్రైస్తవుల యొక్క ఒక నిజమైన జీవితం అని చెయ్యి వాడిని లోకం ఎలా చూసిద్దంటే అతడు తలకిందులో నడుస్తున్నాడని చూస్తుందంట. లోకం వచ్చి క్రీస్తులో విశ్వాసములో నిలబడి, దైవిక స్వస్థతలో నిలబడి, ఏమాత్రం అప్పు చేయకుండా విశ్వాసముని కాపాడుకొని, పరిశుద్ధముగా ప్రేమతో నుండి సహించుకొని, ఎవరి మీద పగ తీర్చుకొనకుండా మౌనముగా ఇలా జీవించేవాడిని చూస్తే ఇతడేంటి తలకిందులో నడుస్తున్నాడని లోకము చూసిద్దంట. దానికి కారణం ఏంటంటే, ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, లోకమంతా తలకిందులో నడిచినప్పుడు ఒకే మనిషి మాత్రం ఒక స్ట్రైట్గా నడిస్తే ఆ స్ట్రైట్గా నడిచే మనిషి తలకిందులు నడుస్తున్నారు అనుకుంటారు. ఎందుకంటే లోకమంతా తలకిందులు అయిపోయింది కాబట్టి. మన జీవితంలో ఇప్పుడు ఏం పరిస్థితి అంటే, మనం అందరూ తలకిందులు నడుస్తున్నాం. ఇప్పుడు ఇలా ఎవరైనా ఒక మంచి జీవితం అని చేశారంటే, ఓర్పుతో ఏమీ మాట్లాడకుండా సహనముతో ఉన్నారంటే వాళ్ళని విచిత్రంగా చూస్తాం. వీళ్ళేంటి ఇలా ఉన్నారు, ఏమైనా మెంటలా, ఏమైనా పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడట్లేదేంటి, చలనం లేదా, వాళ్ళకి అసలు కొంచెం కూడా చలనం అనేదే లేదా, రక్తం లేదా, చాలా అంటాం కదా, మనిషి కదా వీళ్ళు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం పూర్తిగా తలకిందలో నడిచి మనం వచ్చి ఇతరులని అలా అనుకొనిస్తున్నాం. మనలో ఉన్న ఓర్పు, సహనం ఏమీ మన జీవితంలో లేకుండా మనమే అలా మారిపోయి ఉన్నాం. మన నాలుక వచ్చి చాలా వేగంగా ఉంటుంది. మన నాలుక చాలా వేగంగా మాట్లాడటానికి చాలా వేగంగా ఉంటుంది. వెంటనే ఎవరు ఏమన్నా వెంటనే దానికి రివర్స్లో సమాధానం చెప్తాం. వెంటనే ఆ మాట చాలా వేగంగా ఉంటాం. మనం వేగముగా ఉండాల్సింది వినటానికి, దేవుని మాటని వినటానికి, ఆ సమయంలో దేవుని స్వరముని వినటానికి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు దేన్ని కూడా తొందరపడి మాట్లాడలేదు. ఉదాహరణముగా లాజరు వచ్చి వ్యాధితో ఉన్నాడని యేసు ప్రభు దగ్గర చెప్పి పంపిస్తున్నారు. వెంటనే తొందరపడి వచ్చేసారా? లేదు. ఆయనకి ఆజ్ఞ రావాలి, నువ్వు వెళ్ళాలి. దేవునికి ఒక ఆజ్ఞ రాకుండా ఆయన వెళ్ళరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
యేసు ప్రభు ఆగి, శిష్యులు కూడా చెప్తున్నారు, శిష్యులు యేసు ప్రభుని పరిహాసం చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే, రండి మనం కూడా వెళ్ళి చచ్చిపోదాం అంటున్నారు. లాజర్ని లేపుదాం పోదాం అంటే, లాజర్ దగ్గరికి వెళ్దాం పోదాం, యేసు ప్రభు చెప్పిన వెంటనే చెప్పుచున్నారు, రండి మనం కూడా వెళ్ళి ఆయనతో కూడా చనిపోదాం. ఎగతాళి చేస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో కూడా తొందరపడుచున్నాం. మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ద్రాక్షరసం కొదువైందని చెప్పిన వెంటనే వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుచున్నది. యేసు ప్రభు చెప్పుచున్నారు, ఇంకా నా టైం రాలేదు, నీకు నాకేం పని అంటున్నారు. నీకు నాకు ఏం పని, ఇంకా నా సమయం రాలేదంటున్నారు. సమయం వచ్చినప్పుడు దేవుడు చెప్తేనే చేస్తానంటున్నారు, మరియా చెప్తే చేయనంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో మనం తొందరపడి ఇతరులని కూడా తొందర పెడతాం. యేసుప్రభుని కూడా తొందర పెట్టారు. యేసుప్రభుకి శిష్యులు పడవలో ప్రయాణం చేయించినప్పుడు అక్కడ అలలు చేత కప్పబడి దోణి అంతా గాలి తుఫాన్ అన్నీ ఉంది. యేసుప్రభుకి ఏం తొందర లేదు, ఆయన మౌనంగా నెమ్మదిగా నిద్రపోవచ్చున్నారు. శిష్యులకైతే కలవరం, అయ్యో నశించిపోవచ్చున్నామని. కొన్ని సందర్భముల్లో మన యొక్క కలవరం, మన యొక్క తొందరపాటు ఇతరులని కూడా కలవరపరిచింది. వాళ్ళు నెమ్మదిగానే ఉంటారు, అయ్యో అయిపోయింది, ఇంకా అయ్యో ఏమైపోతుంది, ఏమవ్వదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో ఓర్పు మనలో సంపూర్ణ క్రియని చేయాలి. ఈ ఓర్పు గురించి పూర్తిగా ధ్యానించాలని నేను కోరటం లేదు. ఆ ఓర్పు ద్వారా ఒక పూర్ణమైన క్రియ జరుగుతున్నది, సంపూర్ణమైన క్రియ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని గురించి ఏ విధముగా సంపూర్ణమైన క్రియ జరుగుతున్నది అని మనము ధ్యానించబోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే చదివినప్పుడు 3వ వాక్యం నుండి చదవండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. 5వ వాక్యమని చదవండి. మీరు సంపన్నులను, 5వ వాక్యం, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేవాడు. ఇంగ్లీష్లో, knowing this, that the trying of your faith worketh patience. If any of you lack wisdom, let him ask of God, that giveth to all men liberally, and upbraideth not, and it shall be given him. ఈ వాక్యమని చదివిన వెంటనే ఎవరికైనా జ్ఞానము కొదువే ఉంటే జ్ఞానముని అడగండి అని చెప్పి సండే స్కూల్లో నేర్పిస్తాం. మనం సండే స్కూల్లో మంచి మార్కు రావాలంటే దేవుని జ్ఞానం అడుగు, లేదంటే మంచి ఇంటర్వ్యూలో అటెండ్ చేయాలంటే దేవుని జ్ఞానం అడుగు, జాబ్ కోసం ఎగ్జామ్స్ రాయాలంటే దేవుని జ్ఞానం అడుగు. యాకోబు ఆ జ్ఞానం గురించి చెప్పట్లేదు ఇక్కడ. యాకోబు వచ్చి ఆ జ్ఞానంని అడగమని చెప్పట్లేదు. ఓర్పుతో ఉండటానికి ఏ జ్ఞానం కావాలంటే దాన్ని అడగండి అంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాస పరీక్షలో ఎలా నిలబడాలి? విశ్వాస పరీక్షలో నిలబడినప్పుడు ఓర్పు కావాలి. ఓర్పుతో ఎలా జీవించాలి? ఓర్పు తనలో ఒక సంపూర్ణమైన క్రియ చేయటానికి ఆ జ్ఞానముని నాకు ఇవ్వండి అని దేవుణ్ణి అడగండి. ఓర్పుతో ఉండటానికి మనకు జ్ఞానము లేదు. విశ్వాస పరీక్షలో నిలబడటానికి మనకు జ్ఞానము లేదు, దానికి జ్ఞానం అడగండి అంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఈ వాక్యంని వేరేలాగా మార్చేసాం. ఈ వాక్యాన్ని వచ్చి మీకు ఏమైనా చదువు రాకపోతే దేవుణ్ణి అడగండి, వేరేలాగా మార్చేసాం ఇవన్నీ. కానీ యాకోబు చెప్పేది వచ్చి ఓర్పుతో ఉండటానికి జ్ఞానం అడగండి, సహించుకోవటానికి జ్ఞానం అడగండి, విశ్వాసంలో పరీక్షలు వచ్చినప్పుడు దానిలో నిలబడటానికి జ్ఞానం అడగండి, ఆ జ్ఞానముని అడగండి అని చెప్పుచున్నాడు. అప్పుడు దేవుడు ఆయన ఇచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో దేవుడు ఒక సంపూర్ణమైన క్రియని ఆయన మన యొక్క జీవితంలో
నిశ్చయముగా చేయాలని కోరుచున్నారు. ఒక పూర్ణమైన క్రియ మనలో జరగాలంటే విశ్వాసములో ఉన్న పూర్ణమైన క్రియ మనలో జరుగు నిమిత్తము ఈ యాకోబు రాసిన పత్రికలో మనం చదివి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదేవిధముగా ఈ పూర్ణమైన క్రియ ఓర్పు ద్వారా ఎలా కలుగుతున్నది అని మనము ధ్యానించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయమునకు వచ్చినప్పుడు అక్కడ మీ పరలోకపు తండ్రి సంపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. చదవండి చివరి వాక్యం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. Be ye therefore perfect, even as your Father which is in heaven is perfect. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండేదరు. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే ఇక్కడ కూడా మనము మన యొక్క శత్రువుల ఎడల మనకు విరోధముగా శపించుచున్న వారి ఎడల ఓర్పుతో ఉండే విషయమని గురించి చెబుతున్నారు. దేవుడు 43వ వాక్యం నుండి చదవండి. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పనిదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇంగ్లీష్లో Ye have heard that it had been said, thou shalt love thy neighbor and hate thine enemy. But I say unto you, love your enemies, bless them that curse you, do good to them that hate you, and pray for them which despitefully use you and persecute you. తెలుగులో అన్ని మాటలు లేవు. తెలుగులో వచ్చి మీ శత్రువుల్ని ప్రేమించడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి, 2 కార్యములే ఉన్నాయి. కానీ శపించు వారిని ఆశీర్వదించడం లేదు. ఆ వాక్యం అక్కడ లేదు. మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు, నిందించు వారి కొరకు ప్రార్థన చేయడి అని లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లూకాసు వార్తలో వేరే స్థలంలో ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తెలుగులో తర్జుమా చేసేవాళ్ళు సరిగా చేయలేదు కొన్ని మాటలు. ఎందుకంటే తెలుగులో తర్జుమా చేసింది తెలుగు వాళ్ళు కాదు, వేరే మిషనరీస్ చేశారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని బట్టి చూసినట్లయితే శత్రువుల ఎడలను, శపించుచున్న వారి ఎడలను, ద్వేషించుచున్న వారి ఎడలను, నిందించు వారి ఎడలను ఓర్పు. దానికే చెప్పుచున్నారు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండేదరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ యొక్క పూర్ణమైన క్రియ పరలోకపు తండ్రి యొక్క ఈ పూర్ణత వచ్చి తమ యొక్క జీవితంలో శత్రువులని కూడా ప్రేమించే ఒక పూర్ణత, శత్రువులని కూడా ప్రేమించే ఒక పూర్ణత. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సరిగా చెప్పాలంటే ఇప్పుడు ఒక శరీరం ఉందంటే ఆ శరీరంలో ఒక అవయమునకు ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ శరీరంలో ఉన్న అవయములో ఎక్కువగా దేనికి కేర్ తీసుకుంటారు? శరీరంలో ఉన్న అవయములో చేతికో కాళ్ళుకో దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినప్పుడు ఎక్కువగా దేనికి కేర్ తీసుకుంటారు? బాగా దెబ్బ తగిలిన వాటికే. అలా అయితే మన జీవితంలో మనకు విరోధముగా మాట్లాడేవారు, మనకు విరోధముగా క్రియ చేసేవారు, మనకు విరోధముగా మనల్ని హింసించేవారు, ఇటువంటి వాళ్ళని ఎందుకు ద్వేషిస్తున్నాము? వాళ్ళు మన శరీరం కాదా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గాయపరచబడిన అవయముని అంత ఎక్కువగా ప్రేమించినప్పుడు గాయపరచబడి ఉన్నవారు ఉన్నారు కదా, వారు వచ్చి జబ్బు గలవారు, వారి ద్వారా మనం శపించబడుచున్నాం, హింసింపబడుచున్నాం, వారి ద్వారా విరోధించబడుచున్నాం. వాళ్ళని మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? అంటే ఆ పూర్ణత, ఆ ఓర్పు మనలో రాకపోతే
మనము నిశ్చయముగా మనం ప్రేమించలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండేదరు. లేకపోతే మనం అలా చేయకపోతే మనం వచ్చి అన్ని జనుల్లాగానే ఉంటాం. 46వ వాక్యంని చదవండి. 46, 47. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. For if ye love them which love you, what reward have ye? Do not even the publicans the same? And if ye salute your brethren only, what do ye more than others? Do not even the publicans so? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభువు ఇక్కడ చెప్పుచున్నారు, మిమ్మల్ని ప్రేమించేవారిని మీరు ప్రేమించిన ఎడల ఏముంది? సుంకరులు కూడా అలాగే ఉన్నారు కదా. మనం సంపూర్ణలం కాము. మనం కూడా అనుకుంటా నేను కూడా ప్రేమించుచున్నాను. ఎవరైనా నన్ను ద్వేషించేవారిని, నాకు విరోధముగా మాట్లాడేవారిని, నా మీద చెడ్డ మాటలు చెప్పేవారిని నేను ప్రేమిస్తాను, మనపూర్వకముగా ప్రేమిస్తాను. వాళ్ళు కావలసిన సహాయం అన్నీ నేను చేస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళైనా ఎవరైనా ఉన్నారా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో ఓర్పు క్రియని చేయాలి. మనకు విరోధంగా ఎవరు మాట్లాడుతున్నారో, మనల్ని ఎవరు నిందించుచున్నారో, శపించుచున్నారో వారికి మేలు చేయాలి, మనపూర్వకంగా చేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదేవిధముగా మీరు మీ సహోదరుల్ని మాత్రమే వందనము చేయించున్నట్లయితే దాంట్లో విశేషం ఏంది? అన్ని జనులు కూడా అలాగే ఉన్నారు కదా. మన యొక్క పరిస్థితిని మనం ఆలోచించి చూస్తే అన్ని జనులే బెటరు. ఎందుకంటే వాళ్ళే కనబడిన వాళ్ళకి వందనములు చెప్తారు. మన వాళ్ళు వచ్చి స్పెషల్గా వాళ్ళకి స్తోత్రం చెప్పకపోతే ఇంకా దానికి పెద్ద గొడవే జరిగింది. ఏం కనపడితే స్తోత్రం చెప్పవా? కనపడితే స్తోత్రం చెప్పవా? ఏం మీరు చెప్పరా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది మన యొక్క ప్రమాణం అనుకుంటారు. దాన్ని కూడా చెప్తారు. టీపీఎం గురించి మీకు తెలియదా? దానికి కూడా చెప్తారు. ఏముంది టీపీఎం గురించి తెలియదంటే వందనములు దండాలు పెట్టమా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రారంభములో నుండి కొన్ని కార్యములని మనం వాక్య ప్రకారంగా నేర్పించకుండా ఏదో అలవాటు ప్రకారం నేర్పించుచున్నాం. అలవాటు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఓర్పు ఒక పూర్ణమైన క్రియని చేసింది. ప్రారంభంలో నుండి శత్రువుల్ని ప్రేమించండి పిల్లలకి నేర్పిస్తారా? ప్రారంభంలో నుండి మిమ్మల్ని దూషించే వారిని దూషించవద్దు, వారి మీద ఏ విధమైన చెడ్డ మాటలు మాట్లాడవద్దు, వాళ్ళని నిందించవద్దు, వాళ్ళు మనకు కీడు చేసినా వాళ్ళకు మనం మేలే చేయాలని నేర్పించే వాళ్ళు ఉన్నారా? తల్లిదండ్రులు ఉన్నారా? ఎవరైనా పిల్లలు వచ్చి మన పిల్లల్ని కొట్టారనుకోండి, ఏం చేస్తారు? వెంటనే వచ్చి ఎందుకు కొట్టావు, ఏం చేశారు, వెంటనే వచ్చి అడుగుతాం. మన పిల్లలు దాన్ని చూస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అదే చేస్తారు. మన పిల్లల ముందే మనల్ని తిట్టిన వాళ్ళని మనం ఇంకా 2 మాటలు ఎక్స్ట్రా వేసి తిడతాం. దాన్ని మన పిల్లలు చూస్తారు. ఎదిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు 4 మాటలు వేసి తిడతారు. మార్పు జరిగిద్దా? చిన్నతనము నుంచి మనం నేర్పించినదే. ఒక చిన్న కార్యముని మనము క్షమించకుండా ఉన్నాము, అదే పగ, అదే ద్వేషం, అదే విధమైన కోపముతో ఓర్పే లేని వారై ఉన్నామంటే మన పిల్లలు కూడా అలాగే తయారవుతారు.
వారి యొక్క స్వభావం కూడా అలాగే ఉంటుంది. అదే గర్వం, అదే అదే కోపం, అదే విధమైన దుష్ట స్వభావం అదే ఉంటుంది. మనం ఇక్కడ మార్చేది మనకి పిల్లల్ని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఓర్పు ఒక సంపూర్ణమైన క్రియ చేసిద్దండి. యేసుప్రభు యొక్క సహనము, యేసుప్రభు యొక్క ఓర్పు అదొక గొప్ప క్రియని చేసింది. యేసుప్రభు యొక్క శిష్యుల యొక్క విషయంలో ఒక సందర్భంలో యేసుప్రభు ఒక గ్రామమునకు వెళ్ళినప్పుడు వారు అనుమతి ఇవ్వలేదు, లోపలికి రావడానికి అనుమతి ఇవ్వలేదు. వెంటనే యేసుప్రభు తొందరపడి ఏమైనా చేసి ఉండొచ్చు కదా. అనుమతి ఇవ్వకపోయిన వెంటనే సృష్టికర్తని నేను, నా ఈ లోకములో అన్నిటిని నేనే సృష్టించాను, సృష్టించిన నాకే అనుమతి లేదా అని ఏమైనా ఆయన అక్కడ కనుమొప్పు కలుగ చేసో, లేకపోతే వాళ్ళకి ఏమైనా నడవలేక చేసో, ఏదో ఒకటి చేసి లోపలికి వెళ్ళి ఉండొచ్చు. అని యేసుప్రభు అలా చేయలేదు. ఒకవేళ యేసుప్రభు తన యొక్క శక్తిని, యేసుప్రభుకి అక్కడ శక్తి ఉంది, తన యొక్క శక్తిని బట్టి వాళ్ళకి ఏమైనా చేయగలరు. తన యొక్క శక్తిని బట్టి వాళ్ళ యొక్క ఆటంకమని తీసివేసి లోపలికి వెళ్ళగలరు. కానీ యేసుప్రభు ఏం చేయలేదు. ఎందుకు? ఒకవేళ యేసుప్రభు తన యొక్క శక్తిని ఉపయోగించి చేసి ఉంటే శిష్యులు కూడా ఫ్యూచర్లో అలాగే చేస్తారు. యేసుప్రభుకి శిష్యులు కూడా ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా ఆటంకములు కలిగిన వెంటనే అగ్నిని కురిపించండి అంటారు. ఏలియాలాగా వెంటనే వాళ్ళ మీద ఏదో ఒకటి జరగాలి, ఆటంకములు కలిగిందా వాళ్ళకి కాళ్ళు చేతులు పనిచేయకూడదు, వెంటనే ఏదో ఒకటి జరగాలని చెప్తాం. శిష్యులు కూడా అలాగే నేర్చుకుని ఉంటారు. కానీ దేవుని యొక్క శక్తిని వారు దుర్వినియోగపరచలేదు. దేవుని శక్తిని మేలు చేయుటకు మాత్రమే ఉపయోగించారు. అదే ఓర్పు. ఓర్పు మనలో ఒక సంపూర్ణమైన క్రియని అది చేయనివ్వాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ స్థలంలో ఆయన సంపూర్ణుడై ఉండటానికి, ఆయన పరలోకపు తండ్రి సంపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండదేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభంలో నుండి విశేషమైన కార్యములను చెప్పి ఉన్నారు. చివరిలో మీరును ఈలాగు చేసినప్పుడు మీరును సంపూర్ణులై ఉండేదరు అని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పూర్ణమైన కార్యము ఓర్పు ద్వారానే అక్కడ కలుగుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత పూర్ణమైన ఒక అనుభవాన్ని గురించి ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవని స్వతంత్రించుకున్నట్టుగా ఏమి చేయాలని అడిగి ఉన్నాడు. చదవండి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అక్కడ తనకు ఒక మాటని చెప్పుచున్నారు. 20వ వాక్యం నుండి చదవండి. అందుకు యవనుడు, ఇవన్నీ అనుసరించుకునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటికి కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. The young man saith unto him, All these things have I kept from my youth up, what lack I yet? Jesus said unto him, If thou wilt be perfect, go and sell that thou hast, and give to the poor, and thou shalt have treasure in heaven, and come and follow me. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబులో మనము చదివిన విధముగా మీరు సంపూర్ణులను అనురాగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఉండుటకు ఓర్పు మీలో క్రియ చేయనియుడి. ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసుప్రభు ఈ వ్యక్తికి చెప్పుచున్నారు. తాను అడుగుతున్నాడు, వేరే ఏమైనా నాకేమైనా కొదువు ఉన్నదా? అవును, యేసుప్రభు నిజంగా కొదువు ఉంది. కొదువు లేని వారై ఉండుటకు ఓర్పు తన యొక్క క్రియని చేయనివ్వాలి అని యాకోబు చెప్పుచున్నాడు. అదే వాక్యమని బట్టి చూస్తే యేసుప్రభు ఈ స్థలంలో చెప్పుచున్నారు, నీకు ఒకటి కొదువు ఉంది, నీకు కలిగిన వాటిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అతని యొక్క జీవితంలో ఉన్న కొదువు ఏమిటంటే
తన యొక్క జీవితంలో ఉన్న ధనాపేక్ష, తాను తన యొక్క ధనముని ఎవరికును ఇవ్వలేని ఒక ధనాపేక్ష. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ధనాపేక్ష ఉన్నవారు తమ యొక్క జీవితంలో తాము పూర్ణులై వెళ్ళలేరు. ఇంకా చెప్పాలంటే ధనాపేక్ష ఉన్నవారు ఓర్పుతో ఉండలేరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనికి యోబు యొక్క జీవితంని ఉదాహరణగా తీసుకోవచ్చు. యోబు యొక్క ఆస్తులన్నీ ఒకే రోజు రాత్రి దొంగలు తీసుకెళ్ళిపోయారు. ఒకే రోజు రాత్రి, ఎన్నో రోజులు కాదు, అది కూడా కొంచెం ఆస్తి కాదు, పని వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. అన్నీ ఒంటె ఇంకా గొర్రెలు, మేకలు, ఆవులు అన్నిటినీ మొత్తం గుంపుగా ఒకే రోజు రాత్రి మొత్తం తీసుకెళ్ళిపోయారు. అని యోబు తన యొక్క సహనమని కోల్పోలేదు. ఎందుకంటే యోబుకు ధనాపేక్ష లేదు. యోబు వచ్చి తన యొక్క ఆస్తుల కోసం ఇలా దోచుకొని పోయారని చెప్పిన వెంటనే తన యొక్క ఆస్తుల కోసం పరిగెత్తుకుని వెళ్ళి వారితో యుద్ధము చేసి పోట్లాడి వారితో గొడవపడి దీనికంతా తొందరపడలేదు. దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు అంటున్నాడు. మన దగ్గర నుంచి ఎవరైనా ఆస్తులు తీసుకెళ్తే ఊరుకుంటారా? ఒక గజం స్థలం కోసమే ఎన్ని గొడవలు పడుతున్నాం. ఒక గజం ఎందుకు, ఒక అంగుళం జరిగినా వదలం. ఒక అంగుళం స్థలం వేరే వాళ్ళకి వెళ్ళిందన్నా ఒప్పుకోం, అస్సలు కుదరదంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అని యోబు ధనాపేక్ష లేనివాడు, తనకు ధనముని గురించిన ఆశ లేదు. దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు అంటున్నాడు. ఎందుకంటే దేవుడే ఇచ్చారని ఒక విశ్వాసం ఉంటే తిరిగి దేవుడే ఇస్తారని కూడా విశ్వాసం ఉంటుంది. ఇంతవరకు మనము పోషింపబడినది, ఇంతవరకు మనము సంపాదించినది, ఇంతవరకు మనము సమకూర్చినది అన్నీ దేవుడే ఇచ్చారని మనకు ఒక నమ్మిక ఉన్నట్లయితే పోయినా తిరిగి దేవుడు ఇస్తారని ఒక నమ్మిక కూడా ఉంటుంది. దాని కొరకు మనం పోరాడం, యుద్ధం చేయం. ఎంతమంది మనం డబ్బుల కోసం గొడవ చేస్తున్నాం. డబ్బుల కోసం గొడవలు పడేవారు, అప్పులు ఇచ్చిన తర్వాత తిరిగి అప్పులు ఇవ్వలేదని గొడవలు పడేవారు, అప్పు తీసుకొని అప్పు తిరిగి కట్టని వాళ్ళు అందరు ధనాపేక్ష గలవారే. అప్పు తీసుకొని తిరిగి కట్టట్లేదన్నా కూడా వారును ధనాపేక్ష గలవారు. అప్పు కోసం ప్రయాసపడాలి, అప్పుని తీర్చడానికి రాత్రి పగలు కష్టపడాలి. దాన్ని వదిలేసి అప్పు తీర్చడానికి మార్గం లేదు, ఏమీ లేదు, లోకంలో పనులే లేవా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొంతమంది వచ్చి ఈ పనే చేస్తాం, డిగ్నిటీగా ఈ పని తప్ప వేరే పని మేము చేయము అనేదంతా లేదు. దేవుడు అలా యాక్సెప్ట్ చేయరు. దేవుడు వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి మనం ఎంచుకొని చిన్న పనిలోనే ఆశీర్వాదం ఇస్తారని మాత్రం అనుకోవద్దు. దేవుడు వచ్చి ఆయన చిత్తమైన కార్యంలో ఆశీర్వాదం ఇస్తారు. చాలామంది వచ్చి మాకు ఆశీర్వాదమే లేదంటే ఆ పని చేయడం దేవుని చిత్తమా లేదని తెలుసుకున్నారా ముందు? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని చిత్తమే లేని పని చేసి అక్కడ ఆశీర్వాదం కావాలంటే కుదరదు. అది దేవునికే ఇష్టం లేదు, మళ్ళీ ఆ పని చేసి ఎలా ఆశీర్వాదం వచ్చింది? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సంపూర్ణులుగా మారవలనంటే ఈ వ్యక్తి వచ్చి ధర్మశాస్త్రంని బట్టి జీవించి ఉన్నాడు. ఈ వ్యక్తి వచ్చి చిన్నతనములో నుంచి 10 ఆజ్ఞల్ని బట్టి ఖచ్చితంగా జీవించిన వ్యక్తి. నాలాంటి వారు ఎవరునూ లేరు అని అనుకున్నాడు. కానీ ఈ వ్యక్తితో యేసు ప్రభు చెప్పుచున్న మాట, తన యొక్క ధనముని ద్వేషించి దీనులని ప్రేమించమని చెప్పుచున్నారు. దీనులకి, బీదలకి ఇవ్వు, నీకు కలిగిన ఆస్తులని అమ్మి బీదలకి ఇవ్వమంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకు దేవుడు తిరిగి ఇస్తారని ఎవరికైనా సహాయం చేస్తామా? వాళ్ళు తిరిగి ఇవ్వరు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని ఇవ్వము. మనం అప్పు ఇచ్చేది వచ్చి ఎవరన్నా తిరిగి ఇచ్చే వాళ్ళకి ఇస్తాం, తిరిగి ఇవ్వని వాళ్ళకి అప్పు ఇవ్వము.
ఎందుకంటే తిరిగి ఎవరు వాళ్ళు మోసం చేస్తారు. నిజంగానే ధనాపేక్ష లేకపోతే, నిజంగానే దేవుని మీద విశ్వాసం ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి ఇస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యంలో కూడా అప్పిచ్చేవారు కూడా తిరిగి ఇస్తారనే ఉద్దేశంతో ఇవ్వకూడదంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంటికి వెళ్ళి వాక్యంలో చదివి చూడండి. తిరిగి ఇస్తారనే ఉద్దేశంతో ఇస్తే మనకు అన్ని జనులకు వ్యత్యాసం ఏముంది? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే సంపూర్ణులై మారవలనంటే, సంపూర్ణులుగా నీవు సంపూర్ణుడిగా మారవలనని కోరినట్లయితే ధనాపేక్ష ఉండకూడదు. మనలో దేవుని యొక్క క్రియ జరగాలి. అదే ఓర్పు మీలో సంపూర్ణమైన క్రియ జరగనివ్వండి. ధనాపేక్ష విషయంలో, ధనం విషయంలో కూడా ఓర్పుతో ఉండాలి. ఎవరైనా మనల్ని మోసం చేసినా ఓర్పుతో ఉండాలి. ఏమైనా మన యొక్క జీవితంలో ఇతరులకి సహాయం చేసే విషయంలో మనం ఓర్పుతో సహాయం చేయాలి. ధనం విషయంలో తొందరపడుచున్న వారి యొక్క విషయంలో దేవుని క్రియని చూడలేరు. యోబు యొక్క విషయంలో, యోబు యొక్క ఓర్పు ద్వారా జరిగిన క్రియలో తన యొక్క చివరి కాలంలో తనకు కలిగిన, తాను పోగొట్టుకుని ఉన్న ఆస్తి కంటే డబుల్గా, రెండంతలుగా తన యొక్క జీవితంలో వచ్చి ఉన్నది. ఎందుకంటే అది ఓర్పు, దేవుడే ఇచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తిరిగి ఎలా వచ్చిందో యోబుకు తెలియదు. తిరిగి వచ్చి తాను పోగొట్టుకొని ఉన్న ఆస్తులన్నీ తిరిగి వచ్చిందని కూడా తెలియదు యోబుకి. వచ్చిద్దని అనుకోలేదు. దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు అంటున్నాడు తప్ప అది తిరిగి వచ్చిద్దా లేదా అని కూడా తెలియదు యోబుకి. దేవునికి పరిశుద్ధ నామమునకు. మనకైతే ఒక క్లారిఫికేషన్ ఉంది. బైబిల్లో ఉన్న వాక్యాలని బట్టి ఒకవేళ మనం పోగొట్టుకున్నా దేవుడు తిరిగి ఇస్తారని ఒక క్లారిఫికేషన్ ఉంది. యోబుకి అది లేదు. అప్పుడు దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో వచ్చి మనం ఓర్పు గలవారై ఎప్పుడైతే ధనం విషయంలో ఓర్పుతో ఉంటామో అప్పుడు మనలో దేవుడి క్రియని చేయిస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత 1 యోహానులో 2వ అధ్యాయమునకు వచ్చినప్పుడు ప్రేమ మనలో ఒక క్రియ చేయిస్తున్నది. 1 యోహాను 2వ అధ్యాయము 5వ వాక్యమని చదవండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యును. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఏలాగో నడుచుకొనినో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనము 4వ అధ్యాయము 12వ వాక్యమని చదవండి. ఏ మానవుడును దేవుని ఎప్పుడునో చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. No man hath seen God at any time. If we love one another, God dwelleth in us, and his love is perfected in us. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రేమ, ఆయనని ప్రేమించుచున్నామని చెప్పుచున్నవారు తాను తన యొక్క సహోదరుల్ని ప్రేమించుచున్నప్పుడు ఆ ప్రేమ వచ్చి క్రియ చేయుచున్నది. 17వ వాక్యమని కూడా చదవండి. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలిచెను. 17:17. Herein is our love made perfect, that we may have boldness in the day of judgment, because as he is, so are we in this world. తెలుగులో చదవండి 17వ వాక్యం. లోకమును దాని ఆశయు 17వ వాక్యమా? 16వ వాక్యం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి 4వ అధ్యాయము 17వ వాక్యం. ఈ లోకపు జీవనోపాధి గల వాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమునో కనికరము చూపని వాని యందు
దేవుని ప్రేమ ఎలాగూ నిలిచెను. Herein is our love made perfect, that we may have boldness in the day of judgment. మొదటి యోహాను 4:17 అదే ఉందా? తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలియనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. కాదు కరెక్ట్గా చదివారు 17 ఇంగ్లీష్లో చదవండి. Herein is our love made perfect, that we may have boldness in the day of judgment, because as he is, so are we in this world. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ లోకములో ఉన్నప్పుడే తీర్పు దినమునందు ధైర్యము కలుగుటకు ఆ ప్రేమ వచ్చి మనలో పరిపూర్ణమగుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ ప్రేమ ఎలా పరిపూర్ణమగుచున్నదంటే అది కూడా ఓర్పు, అది వచ్చి దేవునిలో నిలిచి ఉన్న ఒక అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఓర్పే ఒక పరిపూర్ణమైన క్రియని చేయించున్నది. ఇప్పుడు ఈరోజు మన జనసేసి గారు నా ఓర్పుని పరీక్షిస్తున్నారు అనుకుంటున్నా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రేమలో దేవునిలో స్థిరముగా ఉన్నప్పుడు, దేవునిలో నిలకడగా ఉన్నప్పుడే ఆ ప్రేమ వచ్చి పరిపూర్ణమవుతున్నది. అంటే ఈ ప్రేమలో ఉన్న ఓర్పుని గురించి మనము ధ్యానించినట్లయితే అన్ని సందర్భములలో, అన్ని పరిస్థితుల్లో కూడా ఎటువంటి విధముగా కూడా దేవుని యొద్ద నుండి తొలగిపోవని ఒక ప్రేమ. ఏ శోధనలు వచ్చినను, ఎన్ని మాటలు వచ్చినను, ఎన్ని విరోధమైన కార్యములు వచ్చినను, ఎన్ని పోరాటములు వచ్చినను దేవుని యొద్ద నుండి తొలగిపోవని ఒక అనుభవం. నిజముగా ప్రేమలో ఒక సంపూర్ణత అని చెప్పినప్పుడు క్రీస్తు యొక్క ప్రేమ నుండి తొలగిపోవని ఒక ప్రేమ అది. దాన్ని గురించి రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలుకి ఆ ప్రేమలో ఉన్న పరిపూర్ణత తనకు కలిగిన తర్వాతనే క్రీస్తు యొక్క ప్రేమ నుండి నన్ను ఎడబాపు గలవాడు ఎవడు అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ ప్రేమలోనూ మనము సంపూర్ణులుగా మార్చబడవలనంటే మనము దేవునిలో నిలిచి ఉండాలి. దానిని గురించే అపోస్తలుడైన పౌలు తేటగా రాయిచున్నాడు. 16వ వాక్యంలో ఆయనలో నిలిచి ఉండిన ఎడల, ఆయనలో నిలిచి ఉండటం. ఆయనలో నిలిచి ఉండటం అంటే మనము ఏమాత్రము కూడా తొందరపడి ప్రేమ విషయంలో కూడా దేవునిలో క్రీస్తులో నిలిచి ఉండి మనం ప్రేమించే ఒక అనుభవం గలవారై ఉంటాం. ప్రేమలో సంపూర్ణత, ప్రేమలో పూర్ణమైన వారు అని చెప్పినప్పుడు ఆ ప్రేమలో క్రీస్తులో దేవునిలో నిలిచి ఉన్న ఒక అనుభవం ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన పొరుగు వారిని ప్రేమించుచున్నాం, మన శత్రువులని ప్రేమించుచున్నాం, మనల్ని ద్వేషించేవారు, శపించేవారు, వారిని ప్రేమించుచున్నాం. ఇవన్నీ కూడా క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడే అది పూర్ణమవుతున్నది. తొందరపడి కాదు, క్రీస్తులో నిలిచి ఉండి ప్రేమించుట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సంపూర్ణమైన క్రియ అన్ని సందర్భములోనూ ఓర్పు ద్వారానే ఆ క్రియ జరుగుతున్నది. అన్ని సందర్భములోనూ ఓర్పు ద్వారానే ఆ క్రియ జరుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రేమలో కూడా క్రీస్తులో మనము నిలిచి ఉన్నప్పుడు అందులో ఒక సంపూర్ణమైన క్రియ జరుగుతున్నది. ఆ ప్రేమలో ఒక పూర్ణమైన క్రియ జరిగిన తర్వాత ఆ ప్రేమలో భయం ఉండదు. క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో లోక ప్రేమ నన్ను ఏమీ చేయదు, లోక ప్రేమ నన్ను ఏమీ చేయలేవని అనుకుంటాం. క్రీస్తులో మనము నిలిచి ఉన్నప్పుడు అపవాది సాతానుడు నన్ను ఏమీ చేయలేడు అని ధైర్యముగా ఉంటాం. క్రీస్తులో మనము నిలిచి ఉన్నప్పుడు మనిషి నన్ను ఏమీ చేయలేడని నిలిచి ఉంటాం. యెహోవా నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు? యెహోవా మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? ఆ ప్రేమకు భయం ఉండదు. క్రీస్తు యొక్క ప్రేమని బట్టి పౌలు దానికి తర్వాతనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఇక చివరి వాక్యముల్లో చదువుతున్నప్పుడు పౌలు అక్కడ తేటగా చెప్పుచున్నాడు,
ఏ కరువైనను, ఖడ్గమైనను, నాశమోసమైనను, దిగంబరత్వమైనను, నా జీవితంలో వచ్చే నిందలైనను, అవమానములైనను, ఏదైనను, ఏ సృష్టి అయినను ఏది నన్ను ఎడబాపనేరదు. ధైర్యముగా చెప్పుచున్నాడు. ఉన్నవైనను రాబోచున్నవైనని కూడా చెప్పుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదొచ్చి తన యొక్క గర్వముని బట్టి కాదు, క్రీస్తులో నిలిచి ఉండటము ద్వారా ఆ ధైర్యం కలుగుతున్నది. క్రీస్తులో నిలిచి ఉండే ఓర్పు, ఏ పరిస్థితి వచ్చినా దేవుని యుద్ధ నుండి పారిపోవని ఒక ఓర్పు, ఏది వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా క్రీస్తు కొరకు నిలబడే ఓర్పు మన యొక్క జీవితంలో ఒక సంపూర్ణమైన క్రియని చేయుచున్నది. అందరిని కూడా కన్నులు మూసుకొనదాము. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా అటువంటి ఒక ఓర్పు మనలో క్రియ చేయనివ్వాలి. అటువంటి ఓర్పు మన యొక్క జీవితంలో ఆ సంపూర్ణమైన క్రియని జరగనివ్వాలి. క్రీస్తు యొక్క ఆ సంపూర్ణతకు మనం వెళ్ళవాలనంటే సంపూర్ణులను, అనురాగులను, ఏ కార్యములోనూ కొదువలేని వారై ఉండవలనంటే ఆ ఓర్పు మనలో క్రియ చేయాలి. అందరిని కూడా కన్నులు మూసుకొనదాము. ఈరోజు మనలో దేవుడు మనలో అటువంటి ఒక ఓర్పు ద్వారా ఒక క్రియని చేయటకు మనం సమర్పించాలి. ఆ ఓర్పుని మనం పొందుకోవాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాలో అటువంటి ఓర్పుని దయచేయండి. ఓర్పు నాలో ఒక సంపూర్ణమైన క్రియ జరిగించుచున్నది కదా, ఓర్పుని నాలో దయచేయండి. నాలో ఉన్న తొందరపాటు, నాలో ఉన్న కోపము, నాలో ఉన్న గర్వము, నాలో ఉన్న అహంకారము అన్నింటినీ తొలగించి ఓర్పు, సహనము గల వారై మార్చండి. దేవుణ్ణి అడగండి. అందరిని కూడా కన్నులు మూసుకొని, ప్రభువా నాకు ఓర్పుని దయచేయండి ప్రభువా. ఆ ఓర్పు లేకుండా మనలో ఒక క్రియ జరగదు. ఓర్పు లేకుండా ఒక సంపూర్ణమైన క్రియ జరగదు. ఈరోజు మనకి జీవితంని తగ్గించుకుందాం. అవును ప్రభువా, నాలో ఓర్పు లేదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కదా. నాలో మీ యొక్క క్రియ, మీ నీతి జరగకుండా ఉండటానికి నేనే కారణమై ఉన్నాను. నా యొక్క ఓర్పు లేని జీవితమే కారణము, నా సహనము లేని జీవితమే కారణము. నేను ఓర్పుతో ఉండి ఉన్నట్లయితే దేవుడు మీరు నాలో క్రియ చేసి ఉందరు కదా, మీ నీతి నెరవేర్చబడి ఉండును కదా. ఈరోజు మనలో ఆ ఓర్పు క్రియ చేయటకు సమర్పించుకుందాం. దేవుణ్ణి అడుగుదాము. నిశ్చయముగా మనలో సంపూర్ణులను, అనురాగులను, ఏ కార్యములోనూ కొదువలేని వారై ఉండుటకు మనలో ఓర్పు క్రియ చేయాలి. దేవుడు క్రియ చేయనట్లుగా, ఓర్పుని మనకు దయచేయనట్లుగా అందరిని సరి దేవుణ్ణి స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం, 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 స్తోత్రం.